చెట్టు దయ్యం కథ. పూర్వం ఒక చిన్న గ్రామంలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టును గ్రామస్థులు దెయ్యం చెట్టు అని పిలిచేవారు. ఆ చెట్టు గ్రామంలోనే అత్యంత పురాతనమైనది, పెద్దగా నాటుకాని చెట్టు. ఆ స్థలంలో ఎప్పుడూ విరుచుకుపడేది కాదు. కాని ప్రతి ఒక్కరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లటానికి భయపడేవారు, ముఖ్యంగా రాత్రివేళ. చెట్టు కథ. ఆ చెట్టు చరిత్ర ఎంతో వింతగా ఉండేది. దశాబ్దాల క్రితం ఆ చెట్టుకి సమీపంలోనే ఒక గుడి ఉండేది. ఆ గుడిలో పూజలు నిర్వహించే పూజారి తన కుటుంబంతో అక్కడే నివసించేవాడు. ఒక రాత్రి కొందరు దొంగలు పూజారికి సంబంధించిన ఆభరణాలు, ఆస్తి దోచుకునేందుకు గుడిలోకి ప్రవేశించారు. పూజారి వారిని అడ్డుకోబోతే దొంగలు అతన్ని చెట్టుకు కట్టేసి హతమార్చారు. ఆ సమయంలో పూజారి తన ఆవేదనతో ఆ చెట్టును చూసి, ఈ చెట్టు నా మరణానికి సాక్షి. ఈ చెట్టు ఎప్పటికీ శాంతించదు, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది అని శపించి మరణించాడు. చెట్టు దెయ్యం ఆరంభం. ఆ ఘటన తర్వాత ఆ చెట్టు చుట్టుపక్కల మైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాత్రిళ్లు ఆ చెట్టులో నుండి వింత శబ్దాలు వినబడేవి. అక్కడకు వెళ్లిన కొందరు వారు చూసిన దృశ్యాలను వర్ణించలేకపోయారు. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ చెట్టును దాటిన తర్వాతే అని చెప్పేవారు. అయితే ఆ చెట్టు దగ్గర్లోనే ఒక చెరువు కూడా ఉండేది. ఆ చెరువులో కొంతమందికి పడి మరణించిన ఘటనలు జరగడంతో దాన్ని దయ్యపు చెట్టు అని నమ్మకం పెరిగింది. దెయ్యాన్ని గమనించిన భక్తుడు ఒకసారి ఆ గ్రామానికి చెందిన ధైర్యమైన యాత్రికుడు ఆ చెట్టు కథను విని దానిని సవాలు చేసేందుకు రాత్రిపూట అక్కడకు వెళ్లాడు. అతడు ఆ చెట్టు కిందకి వెళ్లి పూజారి ఆత్మను పిలుస్తూ తాంత్రిక విధానాలను ఉపయోగించాడు. పూజారి ఆత్మ ప్రాప్తించి అతనికి ఏం జరిగిందో చెప్పింది. తన మరణం అన్యాయమైందని, తనకు న్యాయం జరిగేవరకు అక్కడే ఉంటానని తెలిపింది. తాంత్రికుడు ఆ గ్రామ పెద్దలను కలిసి న్యాయం చేయమని కోరాడు. చెట్టు దెయ్యానికి న్యాయం. దొంగలను గుర్తించి గ్రామస్థులు పూజారి ఆత్మకు పూజలు చేసి దొంగల పాపం బయటపెట్టారు. అప్పటినుంచి ఆ చెట్టును పవిత్రంగా భావించి ప్రతి ఏడాది పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ చెట్టు ఆత్మ మరింత భయంకరమైన సంఘటనలు చేయలేదు. ఇప్పటికీ ఆ చెట్టు దరి చేరడానికి కొంతమంది భయపడతారు, కాని చాలామంది దానిని ఆత్మలు నివసించే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ కథ గ్రామ నమ్మకాల గురించి, దయ్యం కథల పట్ల మనుషుల భయాల గురించి ప్రతిబింబిస్తుంది.